లో సంచలనం సృష్టించినటువంటి పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అప్పటి సిఐ జగన్మోహన్ రెడ్డి, టూ టౌన్ సిఐ చంద్రశేఖర్తో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించిన ఎస్ఐ లక్ష్మీరెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ముగ్గురు పోలీసు అధికారులను వీఆర్కు పంపించారు. అయితే ఈ కేసుతో ప్రమేయం ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో ఈ ముగ్గురిపై ఏపీసీఐడి కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు చోరీ విషయంతో కాకుండా మిగిలిన అంశాలపై సిఐడిను అలాగే ఏసీబీ విచారణను కొనసాగించవచ్చని చెప్పేసి కూడా వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈరోజు హైకోర్టు. ఈ అంశంపై కూడా డిస్కస్ చేద్దాం. సార్ విజయకిరణ్ గారు, పోలీస్ అధికారులు వరకే కాదండి, ఇది ఇంకా లోతుల్లోకి వెళితే చాలామంది బయటకు రావాలి. సో ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి నివేదిక ప్రకారంగా వారి ముందు పెట్టిన ఫ్యాక్ట్స్ ప్రకారంగా పోలీసుల మీద చర్యలు తీసుకోమంది, బాగానే ఉంది. నెక్స్ట్ కంటిన్యూ చేయమన్నారు ఇది ఈ విచారణని, దర్యాప్తుని. అది కూడా మంచి పరిణామమే. అలాగే సూచనలు, అసలు ఏం చేయాలి, లోపల ఎటువంటి రీఫార్మ్స్ తీసుకురావాలి పరకామణి లెక్కింపు వ్యవహారంలో, దానికి కూడా టీటీడీ ఒక నివేదిక ఇచ్చిందంటున్నారు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పరకామణి వ్యవహారంలో గతంలో ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఇప్పుడు ప్రతి కేసులో కూడా చూడండి మీరు, అధికారులే బలవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా జరగబోయేది అదే. అంటే వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరా సార్? తీసుకోలేరు కదా. హైకోర్టు కూడా తెలుసు. కానీ హైకోర్టు ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, తన ముందున్న ఫ్యాక్ట్స్ ప్రకారంగానే చెప్పింది. రేపు ఏం చెప్తారు, రేపు ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత కేసు మరిన్ని ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. నేనేమంటున్నా అంటే అసలు దీనికి కారణం ఎవరు? వీరు అధికారులు ఈ రకంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకునేటటువంటి ధైర్యం చేయటం కానీ సాహసం చేయటం యొక్క పై వాళ్ళ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జరిగిందని అందరికీ తెలిసిన విషయం. మరి అక్కడ దాకా ఎందుకు వెళ్ళటం లేదు ఏ కేసు అయినా కానీ? రవికిరణ్ గారు, ఆడియో మీట్లో ఉందా సార్? రవికిరణ్ గారు, పోలీస్ అధికారులను కూడా దీంట్లో విచారణలో వీళ్ళని ముద్దాలుగా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పాత్రను కూడా తేల్చమన్నారు. అదే విధంగా విచారణ ముందుకు తీసుకెళ్ళమన్నారు. బిగ్ ఫిష్లు కూడా త్వరలోనే బయటకు వస్తాయి. ఎవరెవరైతే దీంట్లో నేరం చేశారో వాళ్ళందరూ కూడా, దీంట్లో ఉన్నటువంటి నేరస్తులందరూ కూడా ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. వీరు చేసిన ప్రతి పాపానికి లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి జడ్జి గారు ఈ విచారణను జరపమన్నారు. కానీ సొంత రాజ్యాంగాన్ని వాళ్ళే కోర్టుగా వాళ్ళు చెప్పిందే వేదంగా లేదా వాళ్ళు చెప్పిందే చట్టంగా ఆలోచించేటువంటి జడ్జి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అదే ముందే $7 తీసుకున్నాడు, దానికి సంబంధించి డబ్బులు ఆస్తులు రిటర్న్ ఇచ్చాడు, కాబట్టి ఆ కేసులో ఏముంది, అదే చాలా చిన్న కేసు అని చెప్పేటువంటి జడ్జి జగన్మోహన్ రెడ్డి గారు ఇది భక్తుల యొక్క విశ్వాసాలకు సంబంధించిన అంశాన్ని కానీ, ఇది ఎంత పెద్ద స్థాయిలో జరిగింది అనేటువంటి అంశం కానీ, ఒక దొంగతనం చేసినటువంటి ఒక కేసుని లోక్ అదాలత్లో ఏ విధమైనటువంటి సరైనటువంటి న్యాయ ప్రక్రియ చేయకుండా వాళ్ళ ఇష్టానికి ఆ కేసుని విత్డ్రా చేసుకుంటే దాన్ని సమర్థించుకుంటున్నారంటేనే దీంట్లో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారో అర్థమైతా ఉంది. ఇవాళ ఖచ్చితంగా విచారణకు సంబంధించి ముందుకు వెళ్ళమన్నారు. ఖచ్చితంగా ఎవరెవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో ఆ తలకాయలన్నీ కూడా వచ్చి చట్టం ముందు తల వంచేటువంటి పరిస్థితి అతి తొందరలోనే మనం చూడబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదో కక్ష సాధింపుగా చేస్తుంది అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన బొమ్మన కరుణాకర్ రెడ్డి ఏమంటారు, నేను ఏ తప్పు చేయలేదు అని ఇంకొక అంశంలో వచ్చి నేను ప్రమాణం చేస్తా అంటారు. అదే విధంగా మన జోగి రమేష్ కూడా నేను దేవుడి మీద ప్రమాణం చేస్తా ఉంటాను. అదే విధంగా అవినాష్ రెడ్డి గారు కూడా వచ్చి ప్రమాణం చేసేస్తే అయిపోయింది కదా. ఇంకా చట్టాలు లేవు, కోర్టులు లేవు, ఎవరితో సంబంధం లేదు. వీళ్ళు ఏది చెప్తే అదే వాస్తవం. ఇక మన పోలీస్ సిఆర్పిసి కానీ లేకపోతే చట్టాలు కానీ వీళ్ళకి ఏం వర్తించవు. కాబట్టి ఇవాళ ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. మీరు అన్నటువంటి ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అందరి ఆలోచనలో ఉంది ఏంటంటే కేవలం
చిన్న చిన్న ఆఫీసర్లు మాత్రమే దీంట్లో ఇబ్బంది పడతారా? అసలు ఎవరైతే ఈ నేరంలో ఆ ఆ డబ్బును ఎవరైతే కొట్టేశారో, ఆ లబ్ధి ఎవరైతే పొందారో వాళ్ళని ఇంకా చట్టం ముందుకు తీసుకురాలేదు ఏంటా అనేటువంటిది మీతో పాటు నాలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచన. ఇవాళ కోర్టు స్పష్టంగా చెప్పింది మీరు విచారణ ముందుకెళ్ళమని. ఆ విచారణ భాగంలో ఉన్నటువంటి పెద్ద తలకాయలందరినీ కూడా ఖచ్చితంగా ఈ కేసులో అరెస్టులు ఉంటాయి అనేటువంటి మంచి వార్త ఈ రోజు వచ్చింది అనేటువంటి నమ్మకాన్ని మేము నమ్ముతా ఉన్నాం. ఆ విధంగా రేపు జరగబోయినప్పుడు వాళ్ళు గుండెలు బాదుకొని లేదు లేదు ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కుట్ర చేశారు, ఈ కుట్రలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారని చెప్పి గుండెలు పగిలేలా ఏడటం తప్ప వాళ్ళు ఖచ్చితంగా చట్టం ముందు నిలబడటం త్వరలోనే ఉంటుందండి. అది కూడా పసుపులేటి సురేష్ గారు, మరి హైకోర్టు మరి ఇప్పుడు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు, మరి ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా హైకోర్టును కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారా కక్ష సాధింపు చర్యల్లో? 100% మేము స్వాగతిస్తున్నాం సార్. మేము హైకోర్టు నేను తప్పు పట్టట్లేదే. మీకు తెలుసో తెలీదు, ఈ కూటమి ప్రభుత్వం ఆరోపణ మొదలు పెట్టినప్పుడు ఇది సిఐడి విచారణ చేయకుండా సిబిఐకి సెంట్రల్ పరిధిలో ఉన్నటువంటి విచారణ సంస్థలను తీసుకొని వచ్చి విచారణ జరపమని కోరిందే మా పార్టీ. మేమేముంది దాంట్లోగా, పారదర్శకంగా విచారణ జరిపి నిజార్థాన చేయాల్సిన కోరిందే మేము. ఒకసారి మీకు సురేష్ గారు మీకు ఒక 2 ఘటనలు చెప్తా. ఏంటంటే క్రెడిట్ గేమ్ అంటే ఇది సిబిఐ కూడా వాళ్ళే అడిగారంట. సిబిఐ అవునండి, ఒక నిమిషం చేస్తారు. వాయిస్ పెట్టమంటారా, వీడియో పెట్టమంటారా, వీడియో బయట పెట్టమంటారా? సిబిఐ ఎంక్వైరీ ఎవరు అడిగారు? చాలా వరకు అడిగారు. ఆఖరికి జోగి రమేష్ గారు కూడా సిబిఐ అడిగాడు. అడుగుతాం సార్, మా వైపు తప్పు లేనప్పుడు మేము ధైర్యంగా అడుగుతాం, దాన్ని ఎటువంటి ఇబ్బంది లేదు. సిబిఐ విచారణ మీరు అడిగింది కరెక్టా? ఒక నిమిషం సరే, ఒక నిమిషం ఉండు విజయ్ కిరణ్, చెప్తా ఉండు కిరణ్, ఒక 2 నిమిషాలు ఉండు, మాడదు. నేనేమంటున్నానంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యసాయి జిల్లా కదిరి మండలం మోదుకొండ గంగమ్మ తల్లి దేవస్థానంలో 5 లక్షల వెండి ఆభరణాలను ఈవో ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. మరి దాని వెనక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తలకాయలు ఇంకా బయట రాలా, జనసేన తలకాయలు ఇంకా బయట రాలా, భారతీయ జనతా పార్టీ తలకాయలు ఇంకా బయట రాలా. ఇదొకటి. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దాదాపు 30 లక్షల మొత్తానికి అదే సార్. మొత్తానికి అయితే ఎవరి హయాంలో వాళ్ళు మేము చేసుకోవాల్సింది మేము చేసుకున్నాం, వాళ్ళు చేసుకోవాల్సింది వాళ్ళు చేసుకున్నాం. చెప్తాను అంటే నన్ను పూర్తి చేయని చెప్తా. సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 30 లక్షల హుండీ చోరీ జరిగితే ఆ చోరీ తర్వాత ఏం చర్యలు జరిగాయో ఇప్పటికీ తెలియదు. సేమ్ అదే విధంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఇప్పుడు ఈ ఘటనలు ఎందుకు చెప్పానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల్లో ఈ రకమైనటువంటి అపచారాలు జరిగితే కూటమి ప్రభుత్వ చర్యలు ఏం జరిగింది చెప్పండి. అదే మా ప్రభుత్వంలో చర్యలు ఎన్నో చెప్పాం, దాంట్లో తప్పులుంటే కూడా బయట పెట్టండి. ఒకవేళ దానిలో అవకతవకలు జరుగుతుంటే బయట పెట్టండి. ఆరోపణలు చేయకూడదు సార్, నిజాలను ప్రజలకు చూపాలా. ఇది ఇప్పుడు ఈ 3 దొంగతనాలు కూటమి పాలనలో జరిగింది. దీని వెనక పెద్ద తలకాయలు ఎవరు చేయమన్నారు? ఉండిల్లో ఆదాయ దొంగతనాలు ఏ తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్పమన్నాడు, ఏ జనసేన ఎమ్మెల్యే చెప్పమన్నాడు? ఇవన్నీ చెప్పాలి కదా ప్రజలకి. ఎంతసేపు బురద చల్లకూడదు. అంశం ఏంటి మీరు చెప్పే అంశం ఏంటి? పరకామణికి సంబంధించిన అంశంలో దాని గురించి మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎలా చెప్పండి. ఇది తప్పే కాదు, చెప్పండి. పరకామణి అంశమే చెప్పా. మళ్ళీ చెప్పండి చెప్తా కిరణ్, మళ్ళీ చెప్పండి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పరకామణికి కాకపోతే మళ్ళీ చెబుతా. పరకామణి విషయంలో చెప్పండి. నా మాట విను కిరణ్. పరకామణి విషయంలో మేము పారదర్శకంగా సురేష్ నేను చెప్తా విను.
నేను అడిగేది ఇప్పుడు జరిగే ఈ మూడు డిస్కషన్ ఆధారాలు పరకామణి చెప్తావా మీద, సమాధానం? మిగతా దానిపై ఈ సింహాచలం ఘటన చర్చిద్దాం. చెప్తావా? పరకామణి సత్యసాయి విషయంలో జిల్లాలో ఘటన చెప్తావా? పరకామణి సత్యసాయి విషయంలో జిల్లాలో జగన్మోహన్ ఈవో రెడ్డి గారు పైన క్లీన్ తీసుకున్నటువంటి ఘటనలు ఏంది? చిట్ ఇవ్వడానికి దాని వివరణ ఏందో చెప్తావా? ఆయనకున్న అథెంటికేషన్ ఏంటి? ఆరోపణల గురించి చెబుతావా? ఈ 3 ఘటనలు చాలు, ఇంకా 5-6 చెప్తా కావాలంటే. ఈ 3 ఘటనలకి ఈ కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకునింది, ఏం రికవరీ జరిగింది, ఎప్పటి నుంచి దొంగతనాలు జరుగుతున్నాయి కనిపెట్టారా? జరిగే అంశం పైన చెప్పగలుగుతారా? ఇదేం మేము పెట్టింది కాదు, ఒక సామాజిక కార్యకర్త కోర్టులో వేస్తే వచ్చినటువంటి కేసు. ఆ కేసు ముందుకు వెళ్తా ఉంది. దాని గురించి చెప్పండి ముందు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని ఎందుకు వెనకేసుకొస్తున్నారు చెప్పండి. ఈ కేసు విచారణని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? విచారణ జరగకూడదని ఎందుకు చెప్తున్నారు? జరగకూడదని ఎందుకు చెప్తున్నారు చెప్పండి. ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్పలేదు. కేసులు ఎందుకు, విచారణ ఎందుకు, డబ్బులు ఏదో కట్టేసారు కదా వదిలేయచ్చు కదా అని ఎందుకు చెప్తున్నారు? హ్యాపీగా విచారణ చేస్తున్నారు. విచారణ వదిలేయమని మేము చెప్పలేదే. ఎక్కడైనా చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు విచారణ వదిలేయమని చెప్పింది. విచారించుకోమనే చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఆయన డబ్బులు కట్టాడు కదా, మళ్ళీ కేసులు ఏంటి, విచారణ ఏంటి, తప్పు ఏంటి అని. సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారండి. ఆయన మొన్ననే కదా కాదు, మరి ఆయన కామ్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు కేసు పెట్టారు సరే, అలాగూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అంటున్నారు, వదిలేయచ్చు కదా. దాది చిన్న చోరీ కేసు, చిన్న కేసు, ఈ రకంగా మాట్లాడితే హైకోర్టుని ప్రశ్నించినట్టు అవుతుంది కదా. ఇది కామన్ సెన్స్ కదా ఇది. ఇప్పుడు దాంతో పాటు మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. నాకేం ఇబ్బంది కలదు. నేనేమంటానంటే వాళ్ళు ఆరోపణ వరకు ఆగిపోతున్నారు. వాళ్ళకి దమ్ము లేదు నిజాలు చూపించడానికి, వాస్తవాలు బయట పెట్టడానికి దమ్ములే. కరెక్టే. ఈ విషయంలో ఈ పరకామణి విషయంలో ద హోల్ క్రెడిట్ గోస్ టు దట్ పిల్ ఎవరైతే వేసారో ఆ జర్నలిస్ట్ కి, అలాగే సుప్రీం హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకుని. ఎందుకనంటే ఇక్కడ వరకు ఆగండి. ఈవెన్ ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఏమాత్రం చలనం లేదు. దీన్ని సీరియస్ గా పట్టించుకోలేదు. అనేక సార్లు అతను కూడా టీటీడీకి వెళ్ళి మొరపెట్టుకున్నా కానీ ఆ సోకాల్ జర్నలిస్టు టీటీడీ పట్టించుకోకపోతేనే ఆయన హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. అక్కడి నుంచే ఇది పూర్తి స్థాయిలో జరుగుతుంది. విత్ ఇన్ నో టైం, ఇది ఆల్మోస్ట్ లైక్ విత్ ఇన్ మంత్స్ లోనే. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరే కాదు, ఆగండి. ఈ ప్రభుత్వం గురించి కూడా చెప్తా. ఆ పిల్లు వేసిన తర్వాత హైకోర్టు క్లియర్గా సిఐడికి అపాయింట్ చేస్తే నెక్స్ట్ హీరింగ్ వరకు కూడా కన్సర్న్డ్ పొజిషన్ అపాయింట్మెంట్ జరగలేదన్న సంగతి సిఐడి చెప్పకపోతే సిఐడిని మొట్టికాయలు వేసి, అలాగే టీటీడీ కౌంటర్ వేయాలంటే వాళ్ళు కూడా విత్ ఇన్ టైంలో కౌంటర్ లేకపోతే ప్రతిసారి కూడా నిద్రపోతున్నారా అని చెప్పేసి అందరికీ అక్షింతలేసి సోలంతో పొడిస్తే కానీ సిఐడీలు కానీ ఏసీబీలు కానీ లేకపోతే టీటీడీ కానీ కదలలేదండి. కాబట్టి ఏంటంటే ఎవరి హయాంలో వాళ్ళు పరకామణి వ్యవహారం మాత్రం పార్టీలతోనూ ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారం అనేది క్లియర్గా అర్థమవుతోంది. అందుగురించే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓన్లీ కోర్టుల వల్ల, హైకోర్టు వల్లనే ఈ కేసు, అలాగే ఆ జర్నలిస్టు వల్లనే ఇప్పుడు ఈ కేసు లైవ్లో ఉంది. కానీ మేమేమంటున్నాం అంటే ఇది పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీని వెనకాల ఉన్న నెక్సెస్, అలాగే ఒక ప్రాణం కూడా పోయింది. ద గ్రావిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్, ఆ ప్రాణం పోవటం కూడా మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే అతనేమో ఏదో మామూలుగా చనిపోలేదు. రేపు మార్నింగ్ హీరింగ్ ఉందన్నప్పుడు వెళ్తున్నప్పుడు ట్రైన్లో చనిపోయాడు. ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీని వెనుకున్నటువంటి పెద్ద తలకాయలు బయటికి రావాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. గఫూర్ గారు ప్లీజ్ సార్ కంక్లూడ్. మీకు విషయం సార్, చిన్న విషయము. ఎవరైతే పిల్లి వేశాడో మాచర్ల శ్రీనివాస్ గారు, అతనికి భద్రత కల్పించమని చెప్పి నేనే స్వయంగా ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం పెట్టి పోలీస్ అధికారులను డిమాండ్ చేసి అతనికి భద్రత కూడా ఇప్పించాం. ఓకే, రైట్, గుడ్. ఓకే, నేనే మా పార్టీ తరఫున నేనే పత్రికా సమావేశం నిర్వహించి అందరికి రక్షణ కల్పించాల్సిందే, ఆఖరికి ఆ రవికుమార్ తో సహా. ఎందుకంటే మేము ఇదే డిబేట్ సాక్షిగా సతీష్ కుమార్ హత్య జరగక ముందు నేను అనేక సందర్భాల్లో రవికుమార్ యొక్క సేఫ్టీ ఇంపార్టెంట్, రవికుమార్ అనుకుంటుంటే ఎవరు ఊహించని విధంగా సతీష్ కుమార్ అన్నతను చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ తర్వాతే సేఫ్టీ విషయం అంటే కన్సిడర్ చేస్తున్నారేమో తెలియదు కానీ దాన్ని సీరియస్గా పట్టించుకోలేదని ఆ తర్వాత హైకోర్టు డైరెక్షన్స్తో ఇప్పుడు దాదాపుగా అందరికీ కూడా ప్రొటెక్షన్ ఇచ్చామని అంటున్నారు. రైట్, చూడాలి. సార్ గఫూర్ గారు ప్లీజ్.
పాక్షికంగా ఇప్పుడేమి పూర్తి తీసుకున్నది అది ఒక వైపున మాత్రమే అధ్యయనం జరిగింది. దానికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. బహుశా పోలీస్ ఆఫీసర్స్ మీద ఎందుకంటే ఒక చోరీ కేసు జరిగితే దాన్ని చోరీ కేసును రిజిస్టర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం కాకుండా ఈ లోక్ అదాలత్ వైపు ఎందుకు పోయింది ఆ కేసు అనేటువంటిదే బహుశా కారణం కావచ్చు. అది ఏముందో మరి లోతుగా చూడాలి. అందుకోసం అది చెప్పారు. తర్వాత కౌంటింగ్ చేసేటువంటి సిస్టమ్ కూడా మాడిఫై చేయమని చెప్పారు. అంటే పంచ లేకపోతే ప్యాంట్ ఉంటే ఏం దొంగతనం జరగదా ఏమి మరి తెలియదు, వాళ్ళ స్టడీ ఏమిటో నాకు తెలియదు. ఏమైనా అక్కడ దొంగతనం ఆ రోజు మాత్రమే జరగలేదండి. అతను అది హ్యాబిచువల్ గా అది తరచుగా ఆ పని చేస్తున్నాడు. ఆయన డాలర్లను ఎత్తుకొని పోతున్నాడు. డాలర్ ఎందుకంటే విదేశీ భక్తులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు డాలర్లు వేస్తే అది ఎత్తుకొని పోతున్నాడు. ఇది ఒక పెద్ద రాకెట్. ఎందుకంటే ఆ డాలర్లు మార్చడం కూడా ఓ సమస్యనేనండి. అతను నేరుగా కోర్టుకు పోలేడు, బ్యాంకుకు పోలేడు అతను. కాబట్టి ఇది లోతుగా పరిశీలన చేయాలా అనేటువంటిది హైకోర్టు చెప్పింది. ఆ రకమైనటువంటి పరిశీలన జరగాల్సినటువంటి అవసరం ఉంది. పోతే ఏంటంటే ఇప్పుడు సురేష్ గారు చెప్తున్నది కొన్ని ఇతర దేవాలయాలు జరుగుతుంది. ఏ దేవాలయంలో జరిగినా దేవుని సొమ్ము ఎవడు దొంగతనం చేసినా ముక్కు పిండి వసూలు చేయాల్సిందేనండి. అదేమి ఎందుకంటే దేవుడు స్వయంగా మాట్లాడాడు కాబట్టి ఏమన్నా వాడు ఎత్తుకుని పోదాము అనుకుంటే ప్రజాద్రోహం అది. కాబట్టి ఇప్పుడు విజయ్ కిరణ్ వాళ్ళు అది ఏ సింహాచలము ఇంకేదో గంగా భవాని ఇంకేదో 2-3 అంటున్నారు ఆయన. ఆ 2-3ని గవర్నమెంట్ రెఫర్ చేయాలి. ఎందుకంటే పరకామనికి పోటీ కాదు. పరకామన్లో మాత్రమే సీరియస్గా ఉన్నారు, దీంట్లో సీరియస్ గా లేరు అనే ఆరోపణ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పరకామని గవర్నమెంట్ సీరియస్ గా కాదు, హైకోర్టు సీరియస్ గా ఉంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే విజయ్ కిరణ్ గారికి బిగ్ ఫిష్ దొరుకుతాయి అంటున్నాడు. సార్ చాలా కాలంగా ఇట్లాంటి మాటలు తెలుగుదేశం వాళ్ళు చాలా కాలంగా మాట్లాడుతున్నారు. మేమంతా ఎదురు చూస్తున్నాం ఫిష్లు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా అని. ఒక్క ఫిష్ బయటకు రాలేదు వరకు. కాబట్టి మీరు ఇన్వెస్టిగేషను నిష్పాక్షంగా చేయండి. ఎవరు తప్పు చేసినా రాజకీయంగా అయ్యో బలవంతుడు అట్లేం చూడాల్సిన పని లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. అదే సమయంలో దురుద్దేశంతో ఎవరిని మీరు నిందలు మోపొద్దు. ఈ నిర్ధారణ కాకముందు పేర్లు కూడా చెప్పొద్దు. అనవసరం పేర్లు ఎందుకు చెప్పాలా? కాబట్టి నిర్ధారణ చేయండి, నిర్ధారణ చేసి ఆధారాలు తీయండి, హైకోర్టులో పెట్టండి, అరెస్టులు చేయండి, శిక్షించండి. పరకామణి విషయంలో ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్నెట్ ఒక గుర్తింపు ఉండేటువంటి దేవస్థానం, ఇంటర్నేషనల్ గా గుర్తింపు ఉండేటువంటి దేవస్థానంలో ఇది హ్యాబిచువల్ గా జరిగితే భక్తుల యొక్క విశ్వాసానికి విఘాతం కలుగుతుంది. అంతేకాదు తిరుపతి దేవాలయం యొక్క డబ్బుతో అనేక సామాజిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ, హాస్పిటల్స్, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేటువంటివి. అందుకోసం తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి పిల్ఫరైజెస్ ఏమి లేకుండా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని మాత్రం నేను చెప్తాను. అదే సమయంలో ఇతర దేవస్థానాల్లో ఏదైతే సురేష్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను చెప్తాను. రైట్ సార్. ఆన్ దట్ నోట్ ఐఎమ్ వైండింగ్ అప్ దిస్ డిబేట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గఫూర్ గారు, పసుపులేటి సురేష్ గారు అండ్ విజయ్ కిరణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.